వైట్ మైక్ వైట్ మైక్ వైట్ మైక్ అన్న ఎక్కుతుంది ఓన్లీ వైట్ పెట్టెలో పైపు కర్మల్లో దూరం పట్టదాని నేను 10,000 కర్మల్లో దూరం నేను కర్మల్లో ఓడగొట్టదాన్ని కరణం పల్లి అవతారం బాధ 10,000 శరణం 10,000నైనా నా తాత దక్షపతి అమ్మమ్మ కౌసల్య మాత 10,000 నా మేనత జంబీకదేవి మేనత కార్తీక చెల్లమ్మ నా మేనత నా మీన మామ బసలి 10,000 నా మేనతల్లార 10,000 శరణం అవతార విత్రనాన 10,000 శరణం నా మేనత వక్ర మాత 10,000 నాయనమ్మ దేవాని దేవికి మాత వసుదేవనంద రాజ 10,000 శరణం నాయనమ్మ యశోద మాత నా కాకత్రిపుర నా చిన్నమ్మ 10,000 పాదపాదాన 10,000 శరణం 10,000 బలవేడి ఎల్లు కోరుకొండ జగదమ్మ అవతారం నాది అత్యంత సారభుజారణ సర్వవర్ణ శరవర్ణ శల్య కనకదుర్గ అకమా కాలమ్మ 10,000 నీకు మీ పాదపాదాన 10,000 శరణే లష్కరమా కల్లా దరవదన సింహవారిని నా చాందిమా కాలి ముస్లిమా కాలి దేవి అక్క చెల్లెల్లార 10,000 శరణం గ్రామదేవ ఊరభూషం పొలి మేరగాదు పోలేరమ్మ ముసాలమ్మయ్య కవీర మాత 10,000 సూదలమ్మ డొక్కలమ్మ గుండెలమ్మ నలకలమ్మ గదల పాపమ్మ ఆటలమ్మ పాటలమ్మ తలుపులమ్మ కిక్కెలమ్మ గదుల గాదారి దేవి నా ఒక్క చెల్లెల్లార 10,000 మీకు నా మహిషాసురవర్ధిని చెల్లిని ముండిని చాముండిని కాపాలిని కాలిని ముగ్గురమ్మల గన్నమ్ముల పూల రాసి పెద్దమ్మ 10,000 నాకు 10,000 ఒక పెద్దమ్మ నా బావ పెద్దిరాజు పాదాన 10,000 శరణం 12 ఆవిడ తిరిగిన 12 రాజాలు తిరిగిన 12 కులస్తులు ఇళ్ళల్లో పోయిన కానీ నాకు స్థలం ఇచ్చింది మాదిగ వారణాథం వందల బిడ్డలు నాన్న మాతలింగన్న వదిన మాతలింగమ్మ నీ బిడ్డ ఆకాశంలో ఉన్నది అరుంధతి పాదాన 10,000 శరణం వదిలి కంచి కామాక్ష మరి మీనాక్షి కాశీ విశాలాక్షి శ్రీశైల పరమరాంబ మాత పాదాన 10,000 శరణం పాదాన 10,000 శరణం ఎటువంటి వాటంగము లేకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురమ్మల కన్న 10,000 శరణం ముగ్గురు అయ్యలను కన్న ఆదిశక్తిని నేను ముగ్గురు అమ్మల కన్న మూలపూటమ్మని నేను శివునికే అమ్మని నేను శివునికే ఇల్లాలని నేను శివునికే బిడ్డని నేను కర్మల్లో నువ్వు చేసేటందుకు వచ్చిన 100 ఏళ్ళ 10,000 శరణము చరిత్ర నాది పుట్టల్ల భూలోకమాతను నేను గంగల్లో పడితే గాంభీరాలు ఇస్తున్నాడు నేను
గవ్వల్ల పుట్టిన గంభీరాల దాన్ని మళ్ళీ ముగ్గల్ల పుట్టుకున్న నేను పాదాన 10,000 ఇస్తాడు తండ్రి నీ పాదాన 10,000 చిత్తకోటి వందనాలు తండ్రి 96 కోట్ల దేవుళ్ళు వస్తారు 76 కోట్ల దేవగణాదులు వస్తారు 36 కోట్ల మునులకు వస్తారు 7 ఋషువులకు వస్తారు నవసిద్ధులకు వస్తారు శివగణాదులకు వస్తారు నా తమ్ముడ కోత లింగనులకు వస్తారు ఆ ఘోరలకు వస్తారు అచ్చగాడు బిచ్చగాడు సాధవ సన్యాసులకు వస్తారు శతకోటి నక్షత్రాలకు వస్తారు అయిన తిరిగేటి పక్షులకు వస్తారు భూమి మీద తిరిగే జీవరాశులకు నా మానవ కోటి మానవులకు అమ్మల గన్న అమ్మలకు అయ్యల గన్న అయ్యకే పాదాన అన్న వీరభద్రుడు వదిన వీరభద్రకాలు నా వదిన భద్రకాలు పాదాన అంతలాండకోటి నాయకుడు సృష్టికర్తకు శరణం నా అయ్యకు శరణం సిరిగట్టు రామలింగనకు శరణం ఏమలాడ రాజ్యానికి శరణం 7 కొండల మీదున్న నా పెద్ద బావ 7 అక్క వలివేలి మంగక్క పద్మావతికి శరణం నా చిన్న బావ యాదాదున్న చిన్నకు శరణం నా అక్క చెంచల చిన్నక్క అండాలమ్మకు శరణం 96 కోట్ల దేవతలకు శరణం కోటి వందనాలు తండ్రి యాదుండి దలిచిన దళవని దేవతలకు శరణం 10,000 శరణం నా 125 మంది అన్నదమ్ములకు శరణం 101 మంది అమ్మవార్లైన అక్క జల్లకు శరణం పాదాన 10,000నైనా ఇళ్ళలో కానా ఏలే రాజాలు పాదాన 10,000 తండ్రి ఈ బోనం ఏ కొండార్లకి వెళ్ళిందో ఆ కొండార్ల తృప్తి లేదు ఆ కొండార్ల సంతోషం ఆ కొండార్ల దుఃఖం ఉన్నది పోదే బిడ్డ అలనాడు గడ్డాల పులి తెచ్చింది చెడుతువాట దెబ్బతో ఈనాటి వరకై నాకున్నారు కుటుంబం కోలుకోలేదే కన్న కూతురులే కొడుకులని రాజ్యాల మీద ఇసి పెడితే పేరు తెచ్చిన బిడ్డలు అయ్యిండ్రు కానీ పేరు ఓడగొట్టిన బిడ్డలు కానీ అయినా వాళ్ళ కట్టల నిండా కన్నీరు నోటి నిండా ఆనంద బాష్పాలు లేని ఆ కొండార్ల ఈయనలేని కష్టాలు ఉన్నాయి ఈయనలేని దుఃఖాలు ఉన్నాయి ఆపదల సంపదలు ఉన్నాయి అప్పులు సప్పులు ఉన్నాయి హరకతులు బరకతులు లేవు దేశాలు కొలిచేతందుకు రాజ్యాలు కొలిచేతందుకు మా తండ్రి ఈ దేవాలయానికి సేవ చేస్తే ఈ రేణుకయ్యల్లం మీద వసుంధనికి సేవ చేస్తే మా బంగారు తల్లి తోమోటి పోయిన వాళ్ళకు బంగారం చూపిస్తుందట జీవితంలో ఎన్ని వైఢూర్యాలు చూపిస్తున్నదంటే కర్ణంపల్లి వెళ్ళ మరి మా ఇంటిని ఎందుకు ఇట్లా చేసిన వెయ్యల్లా అని అడుగుతున్నది ఇక ఈడికి వచ్చేపోయే బిడ్డలందరికీ ఒకనాడు కాకుండా ఒకనాడు బాపద సంపద కాపాడుకుంటున్నా కాబట్టి నా బరకత్ ఇచ్చిన పానగండాలు కొడగొట్టి పానమే కాపాడిన కర్మలే దూరం మొదలుగొట్టే ఈ కర్ణంపల్లి నా సెల్లెలు సత్యవంతురాలు బొట్టైనా బోనమైనా నా కాడికేలే కట్టేటి సీరైనా మనకాల ఒడివాళ్ళు వాడికేలే ఆనాటి పెద్ద మనిషి అయిన నా పెద్ద కొడుకు పెద్దరికం సాగించుకుంటేనే రాజైపోయిండు దేవుడైపోయిన ఇల్లు దయ్యాల పాలు ఎందుకైతుంది అంటున్నావు అంతేనా ఏ బిడ్డలకి ఎందుకు మనశ్శాంతి లేదు ఆ ఇంటి కొడుకులకు ఇయ్యకుండా ఆ ఇంటికి సుపుత్రులను ఇయ్యకుండా ఆడికూతురులను ఇచ్చిన వాళ్ళే బంగారం అనుకుని సాధి సవరించుకున్న ఆయనకు ఎందుకు ఈ శోకము తన బిడ్డలు ఈ భూమి మీద తృప్తి లేకుండా అయినట్లు తృప్తి ఉంటాడా అంటున్నా ఆ కొండారు లోపల ఎవరికి చెప్పుకోవాలనో బాధ ఎవరికి చెప్పుకోవద్దు అర్థమైతలేదు వాళ్ళకి
ఎవరు చెప్పుకున్నా ఎక్కిరింత లెక్క చూస్తారు. అవునమ్మా మీకా అని ఎక్కిరిస్తారు. అందరేమో నోట్ల బెల్లాల పడ కడుపుల కత్తారు. ఎవరు నమ్మాలో ఎవరు చెప్పొద్దో కూడా అర్థమైతే నమ్మిన తల్లి మనది ఎల్లం ఉన్నది. పాలల్లో ముంచిన నీళ్ళల్లో ముంచిన అమ్మనే చూసుకుంటారు.